శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 107వ అధ్యాయం ఉపమన్యు చరితం. ఓ సూత, మహేశ్వరుడు ఉపమన్యుని సుగుణాలకు ప్రీతుడై అతడికి ప్రముఖమగు పదవిని ఎట్లు ప్రాప్తింపచేసెనో, అతడు క్షీరసాగరాన్ని ఎట్లు పొందెనో ఈ విషయం నీవు మాకు తెలియజేయవలెను అని ఋషిగణాలు ప్రశ్నించగా సూతుడు ఇట్లు చెప్పెను. శ్రేష్ఠులకు మండులారా, కాళికాదేవిని సృష్టించి శివుడు వెడలిపోయిన తరువాత ఉపమన్యుడు తపస్సు ద్వారా పరమేశ్వరుని పూజించి ఆయన చేత పూజాఫలం పొందెను. ఆ విషయాలు వినడు. విద్వాంసులారా, పూర్వం ఉపమన్యుడని పేరు గల ఒక ముని కలడు. ఆయన స్కందునితో సమానమైన తేజస్సు కలవాడు. అతడు తన మేనమామ యొక్క ఆశ్రమమందు ఇచ్ఛానుసారం ఆడుకొనచు కొలదిగా పాలు తాగగా అంతటా అతడి మేనమామ పుత్రుడు అతడిపై ఈర్ష్యచే ఉత్తమమగు దుగ్ధమును తన ఇచ్ఛానుసారం ఎక్కువగా తాగివేశను. ఇచ్ఛానుసారం తన మేనమామ కుమారుడు పాలు తాగుట చూసిన ఉపమన్యుడు తన తల్లితో, మహాభాగురాల తపస్విని మాత, నాకు ప్రాతకాలాన్ని వేడిపాలు ఇమ్ము, ఇంతకంటను ఎక్కువ నాకేమీ వలదు, నేను నీకు నమస్కరిస్తున్నానని పలికెను. అనంతరం సూతుడు ఇట్లు పలికెను. పుత్రుడు నమ్రతాపూర్వకంగా ఈ విధంగా ప్రార్థించిన పిదప అతడి తల్లి అతడి తన హృదయానికి హత్తుకుని ప్రేమతో బుజ్జగించెను. బ్రాహ్మణులారా, పాలను స్మరించుకొనుచో మహా తేజస్విగా బాలుడు పాలిమ్ము అనుచో ఏడుస్తూ పలికెను. అతడి తల్లి తన పేదరికాన్ని స్మరిస్తూ దుఃఖితురాలై బాధతో విలపించెను. మధుర భాషణీయకు ఆ తల్లి పండు పొలంలో కింద పడిన ఒక్కొక్క ధాన్యపు గింజను ఏరుకొని తీసుకుని వచ్చి ఆ ధాన్యానికి నీరు కలిపి దంచి కృత్రిమ పాలను తయారు చేసి పుత్రుని పిలిచి, పుత్రా రా రమ్ము అని పిలిచెను. పుత్రుడు రాగా అతడికి ఆ పాలను తాగుటకు ఇచ్చెను. తల్లి చేత ఇవ్వబడ్డ ఆ కృత్రిమ పాలు తాగిన అతడు వ్యాకులుడై, ఇవి పాలు కావు అని తల్లితో పలికెను. అది చూసి దుఃఖితురాలై బాలకుని శిరస్సును ఆఘ్రానిస్తూ తన చేతులతో అతడి కమల సమాన విశాల నేత్రాలను తుడిచి, పుత్ర, స్వర్గము పాతాళ లోకాల మధ్యన రత్నాలతో నిండి ఉన్న నది కలదు. అభాగ్యులైన వారనగా భాగ్యం లేనివారు శివభక్తి రహితులకు అది లభించదు. అట్టి వ్యక్తి రాజ్యాన్ని కానీ స్వర్గాన్ని కానీ మోక్షాన్ని కానీ పొందలేడు. అట్లే శివుడు సంతుష్టుడగునంత వరకు పాలను ఆహారంగా పొందలేడు. శివుని నిరంతరం సంతృప్తిపరచగల వ్యక్తికే తనకు ప్రియముగా వస్తువులు ప్రాప్తించగలవు. శివుని కృపచేత అన్నీ లభించను. ఇతర దేవతలైందు మనసు గల వారికి వారి దయతో ఏమీ లభ్యం కావు. మనకు పాలేట్లు లభ్యమగను. మనం మహాదేవుని అర్చింపని వారం. పుత్ర, పూర్వజన్మమందు శివునికి ఏమి సమర్పించుకొనను ఈ జన్మమందు అవే పొందగలుగు అర్హత కలుగును. విష్ణువు కానీ లేక అన్య దేవతలకు కానీ సమర్పించిన ఏమీనో పొందలేడు అని పలికెను. అంతటా ఆ మహా తేజస్వేగు ఉపమన్యుడు తన తల్లి మాటలు విలపిస్తూ కూడా తీవ్ర దుఃఖంతో ఉన్న తల్లికి నమస్కరించి ఆమెతో, మహాభాగురాల, శోకించటం మానుకొనము. ఎక్కడ మహాదేవుడునో అక్కడకు నేను ప్రాతకాలంలోనే క్షీరసాగరంనే ప్రాప్తింప చేసుకొనగలను అని ఈ విధంగా తల్లికి చెప్పి ఆమెకు పాదాభివందనం చేసి తపం చేటుకు సిద్ధపడెను. అంతటా ఉపమన్యుని మాత అతడితో, పుత్ర, శుభకరమగు తపస్సును పూర్ణంగా చేయుము అని చెప్పెను. తల్లి యొక్క ఆజ్ఞతో ఉపమన్యుడు అతి కఠినముగు తపమాచరించుటకు హిమవత్ పర్వతం పైకి పోయెను. అక్కడ ఏకాగ్రచిత్తుడై వాయుమాత్రం భక్షిస్తూ తపమనరించెను. అతడు చేసిన తపస్సు యొక్క ఉగ్రత చేత జగత్తు కంపించింది. అంతటా ఉత్తములకు దేవతలందరూ విష్ణువుకు నమస్కరించి ఆయనకు సర్వ విషయాలు వివరించిరి. దేవతలు చెప్పిన విషయాలు విన్న విష్ణు భగవానుడు ఇది ఏమి అని గంభీరంగా ఆలోచించిన పిమ్మట అందుకు కారణం తెలుసుకుని మహాదేవుని దర్శింపవలెను అని కోరిక చే వెంటనే మందర పర్వతం పైకి పోయెను. శివునికి సన్మానపూర్వకంగా విష్ణు భగవానుడు శిరస్సు వంచి నమస్కరించి, భగవంతుడా, ఉపమన్యుడు అని పేరు గల ఒకానొక ప్రసిద్ధ బ్రాహ్మణుడు తన తపోబలం చేత పాలకొరకు అందరినీ తప్పింపచేయుచున్నాడు. అతన్ని నిరోధించాలి అని పలకగా విష్ణు భగవానుని ప్రార్థన విన్న పినాకపానీయకు మహాదేవుడు ఇంద్రుని వేషంలో ఉపమన్యుని వద్దకు వెళ్ళాలని సంకల్పించెను. ఇంద్రుని వేషాన్ని ధరించి ఆ దేవదేవుడు తెల్లని ఏనుగును అధివసించి ఉపమన్యుడు తపస్సు చేస్తున్న తపోవనానికి చేరుకొనెను. ఆ దేవుని వెంట దేవతాగణములు, అసురగణాలు, సిద్ధ నాగగణములు కూడా అనుసరించి పోయినవి. సచీదేవితో పాటు ఇంద్రుడు తన ఐరావతంపై ప్రయాణమయ్యను. సూర్యుడు తన ఎడమ చేతి యందు విసనకర్రను పట్టుకొని ఉండెను. ఆయన రెండవ చేతి యందు వెల్లగొడుగు కలదు. ఇంద్రవేషధారి మహాబలుడు ఒక సదాశివుడు వెల్లగొడుగుతో పాటు సచి యొక్క రూపమందు కనిపించుచుండెను. ఉమాసహితుడై సాక్షాత్తు ఇంద్రుని వలె మందర పర్వతంపై తెల్లని ఛత్రంతో చంద్రబింబ సమానంగా కనిపించుచుండెను. ఈ విధంగా
ఇంద్రుని రూపం ధరించి ఉపమన్యుని కుటీర సమీపాన అతడిని అనుగ్రహించుటకై అనగా ఆశీర్వదించుటకు పరమశివుడు వెడలను. ఉపమన్యుడు నేడు నా కుటీరానికి ప్రపంచాన్ని దేవతలకు అధిపత్యగు ఇంద్రుడై స్వయంగా దేవతలతో పాటు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని శిరస్సు వంచి ప్రణామం చేసి ఆ బ్రాహ్మణ బాలకుడు ఉపమన్యుడు వారిని చూస్తూ గౌరవంతో చేతులు జోడించి నేడు నా కుటీరం పవిత్రమైంది ఏలనగా అని వినయంతో పక్కగా నిలబడను. ఇంద్రుని రూపంలో ఉన్న శివుడు గంభీర స్వరంతో ఉపమన్యునితో, ఓ ఈ సుబ్రత ధౌమ్యుని అగ్రజ, నేను ఇంద్రుడను, త్రిలోకాధిపతిని, సర్వదేవతల చేతులు నమస్కృతుడను, నీ తపస్సుకు ప్రసన్నుడనైతిని. నీకు కావలసిన వరం కోరుకొనము, నీవు కోరుకున్న వస్తువులను ఇవ్వగలను అని పలికను. ఇంద్రరూపంలో ఉన్న శివుని ఏ విధంగా పలకబడగా బుద్ధిశాలయగు ఆ ముని గౌరవపూర్వకంగా చేతులు జోడించి నేను శివునిపై భక్తిని వరంగా కోరుతున్నానని పలికెను. ముని యొక్క ఆ మాటలు విని ఇంద్రవేషధారియకు శివుడు కోపం వచ్చిన వాని వలె ఉగ్రుడయ్యను. ఆయన మునితో, ఓ దేవర్షి, నీవు నన్ను ఎరగవు. నేను దేవతా ప్రముఖుడగు ఇంద్రుడను, త్రిలోకాధిపతిని, సర్వదేవతల చేత నమస్కృతుడను. ఓ ముని, నీవు నా భక్తుడవు కమ్ము, నిత్యము నన్ను పూజించుము, నేను నీకు సర్వము ఒసగదను, నీకు శుభం కలగగలదు. అందుకే నిర్గుణుడకు రుద్రుని త్యజించము అని పలకగా దుఃఖం కలిగించి ఆ మాటలు ఇంద్రుని నుంచి విన్న ఉపమన్యుడు శుభకరములకు పంచాక్షరా మంత్రములు జపిస్తూ ఓం నమశివాయ అంటూ ఎవడో అధముడకు దైత్యుడు స్వయంగా నా దర్శనందు విఘ్నం కలిగించుటకై ఇంద్రుని వేషంలో ఇక్కడకు వచ్చి ఉన్నాడని భావిస్తున్నాను. అంతకంటనూ వేరు కాదు. శివుని నిందించడంలో నీవు ఆయన యొక్క ప్రత్యేక గుణాన్ని వర్ణించావు. శివనిందారహితుడవై నీవు సర్వమును తెలిపి నేను నిందాపూర్వక మాటలయందు దేవాదిదేవుడకు శివుని నిర్గుణుడు అంటివి. ఎక్కువగా మాట్లాడుటచే ఉపయోగమేమి? నేను నా పూర్వజన్మందు గొప్ప పాప ఏమియో చేసి ఉంటుని అనుకొనుచున్నాను. అందుకే శివనిందను వినవలసిన దుర్గతి కలిగింది. శివుని నిందను విన్నడలా ఆ నిందించిన వారిని అదే క్షణాన చంపివేయవలను. అంతేకాక వెనువెంటనే తనను కూడా చంపుకున్న వ్యక్తి శివలోకం చేరగలడు. ఏ వ్యక్తి మౌఖికంగా శివనిందయందు లగ్నమగ్నో అతడి నాలుకను పెరికి వెయ్యాలి. అతడి కుటుంబమునకు 21 పీడలు కలగగలవు. అట్టివాడు శివలోకానికి చేరుకొనడు. పాలు కొరకైనా నా కోరిక దూరమగుగాక. శివుని అస్త్రం ద్వారా నేను నిన్ను వధించి నా శరీరాన్ని దహింతును. నా తల్లి నాతో చెప్పిన మాటలు నిస్సందేహంగా సత్యంలే. మా చేత పూర్వజన్మందు శివ పూజ ఉనర్పబడి ఉండలేదు అంటూ నిర్భయంగా ఇట్లు చెప్పిన తర్వాత మంత్రాలు నెరిగిన వాడగు ఉపమన్యుడు అధర్వనాస్త్రం చేత ఇంద్రుని చంపివేయాలని సంకల్పించను. మహా తేజోవంతుడైన ఉపమన్యుడు భస్మధార పాత్ర నుంచి ఒక పిడికడ భస్మం తీసుకుని అధర్వనాస్త్రం ఇంద్రునిపైకి చల్లి గర్జించెను. మహా తేజస్వయగు ఉపమన్యుడు పరమశివుని అవ్యయ ఆత్మను ధ్యానం చేసెను. అగ్నిని ధ్యానించి ఎండిన కట్టెవలే ఇంద్రుని శరీరాన్ని కాల్చివేయటకు సిద్ధపడెను. ఆ బ్రాహ్మణ బాలకుడు ఇట్టి ప్రయత్నం చేయగా భగనేత్ర నాశకుడు శివుడు సోమాస్త్రం ద్వారా అతన్ని నిరోధించెను. అంతటి నంది యొక్క ఆదేశం చేత చంద్రకాస్త్రం ఆ కాలాగ్నికి సమానమైన అధర్వనాస్త్రాన్ని ఆపివేశను. అంతటా పరమేశ్వరుడు శివుడు ఆ బ్రాహ్మణుడికి తన బాలచంద్ర రూపధారణ స్వరూపాన్ని స్వయంగా ప్రదర్శించి చూపెను. బాలకునికి ఉపమన్యుని యొక్క 4 దిశల యందు వేల కొలది పాలధారలు, క్షీరసాగరం, దధిసాగరం, ఘృతసాగరం, ఫలసాగరం, ఇంకను అనేక కార్య యోగ సాగరములు, భక్ష్య భోజ వస్తు సాగరములు, అనేక పిండి వంటలు, పర్వతములు 4 వైపులా కనిపించినవి. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతున్న పార్వతి వైపు చూసెను. మరలా సానుభూతితో బంధుజనులతో ఉపమన్యుని వైపుకు చూసెను. మందస్మితయగు గిరిజ కృపాపూర్వకంగా చూస్తుండగా శివుడు ఆమెతో, ప్రియా ఉపమన్యు, నీవు కోరినట్టుగా బంధుజనులతో కూడి వీరిని అన్నింటినీ అనుభవించము. ఈ పార్వతి నీ తల్లి. ఇప్పుడు నీవు నా ఒడిలో ఉండగల పుత్రుడవు, అనగా నాకు దత్తపుత్రుడవు కమ్ము. అందుకై క్షీర, మధు, దధి, ఘృతసాగరముల యందు పక్వం చేయబడ్డ అజయోదనం అనగా నీతితో వండబడిన అన్నం, ఫలసాగరాలు, లేహ్య సాగరాలు, ఆపూపముల పర్వతాలు, ఇంకను భక్ష్యభోజ్య సాగరాలు నీకు ఇస్తున్నాను. ఓ ముని, త్రిలోకాలకు పితయగు మహాదేవుడు నీకు తండ్రి, జగన్మాత మహాపూజ్యురాలకు పార్వతి నీకు తల్లి ఎగటలో సందేహం లేదు. నేను నీకు అమరత్వాన్ని ప్రసాదించితిని, అట్లే గణములకు శాశ్వత ఆధిపత్యం ఇచ్చేదను. అంతేకాక ఇప్పుడు నీవు కావలసిన ఇతర వరాలు కోరుకోవడము. ఈ విషయమందు సందేహించవలదు. నీవు కోరిన వాటిని ఎల్లప్పుడూ నేను ప్రసాదిస్తాను అని ఈ విధంగా పలికి మహాదేవుడు తన చేతులతో అతన్ని పైకి లేపి అతని మూర్ధమును ఆఘ్రానించి ఆ బాలుని ఉమ్మకు అప్పగించెను. మహామునులారా,
అంతట తన పుత్రుని చూసిన ఆ దేవి మిక్కిలి ప్రసన్నురాలైనది. ఆమె అతడికి యోగ ఐశ్వర్యాన్ని బ్రహ్మ విద్యను ప్రసాదించింది. ఆమె నుంచి వరాలు పొంది శాశ్వత కుమారత్వాన్ని పొందినవాడై హర్షంతో గద్గదమగుచున్న పలుకులతో ఉపమన్యుడు మహాదేవుని స్తుతించెను. శివుని ఎదుట చేతులు జోడించి మరల ప్రణామాలు నరించెను. అంతటా అతడు రజోగుణ రహితములకు శ్రేష్టములకు నేత్రాలను ప్రసాదించవలసిందిగా వరం కోరుకున్నను. ఓ దేవతా ప్రభో, నీవు నాపై శ్రద్ధ చూప నిరంతరం నీ సాన్నిధ్యమందే ఉండగలుగు వరం ప్రసాదించము అని ఉపమన్యుడు పలకగా శంకర భగవానుడు సంతోషంతో అతడి అభీష్ట వరములు ప్రసాదించి అక్కడిని అంతర్ధానుడైపోయాను. ఉపమన్యు చరిత్ర అన్న 107వ అధ్యాయం సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి.